ఇవాళ నేను మీకు మిల్లెట్ దోశ గురించి చెప్తానన్నమాట. లావు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. దీంతో ఉత్త దోసే కాదు, మనం ఇడ్లీ చేసుకోవచ్చు, గుంత పొంగనాలు చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు. ఇలా 4 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ 1 కప్పు ప్రోసో మిల్లెట్, తర్వాత 1 కప్పు లిటిల్ మిల్లెట్ అన్నమాట. తర్వాత ఉద్దిపప్పు సపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ మిల్లెట్స్తో పాటు 1 స్పూను మెంతులు, తర్వాత 1/2 కప్పు అటుకులు అన్నమాట. ఇవన్నీ 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనము పిండి రుబ్బేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనము ఉద్దిపప్పు రుబ్బుకుంటాం. చక్కగా రుబ్బుకున్న తర్వాత ఇవన్నీ నానబెట్టుకుని ఇవన్నీ వేసుకొని చక్కగా రుబ్బుకొని ఒక 5 గంటల పాటు పక్కన ఉంచేయాలి. తర్వాత ఉప్పు కలుపుకొని మనం ఇడ్లీలన్నా వేసుకోవచ్చు, దోశలన్నా, గుంత పొంగనాలన్నా, ఊతప్పమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసిన పిండి నేను తయారు చేస్తాను. ఇప్పుడు మీకు దోశలు వేసి చూపెడతాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నువ్వుల నూనె వాడచ్చు అన్నమాట. అంటే వేరుశనగ నూనె కూడా టేస్టీగానే ఉంటుంది. నేను మాత్రం ఆవు నెయ్యి వాడతాను. ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆవు నెయ్యి యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో పొడి చల్లుకుందామండి. ఇలా మన టేస్ట్కి తగినట్టు, ఎక్కువ కావాలంటే ఎక్కువ చల్లుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ చల్లుకోవచ్చు. ఆ నెయ్యిలో ఈ పొడి కలిసి ఎంత కమ్మటి వాసన వస్తుందంటే నాకు వెంటనే తినాలనిపిస్తుంది. కానీ నేను చేసి మీ అందరికీ పెడతాను. ఇప్పుడు కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. కొందరికి పల్లీల చట్నీ కూడా లైక్ చేస్తారు, పల్లీల చట్నీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము అరిటాకులో పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరం కూడా అన్నమాట. మిల్లెట్ దోశ వల్ల ఎక్కువ మనకి రైతుకు కూడా ఎక్కువ మిల్లెట్స్ పండించాలంటే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, ఏం ఫెర్టిలైజర్స్ వేయక్కర్లేదు, మంచి దిగుబడి ఉంటుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. కాబట్టి చిన్న వయసు నుంచే పిల్లలకి మనము ఈ టేస్ట్ని అలవాటు చేస్తామనుకోండి, వాళ్ళు ఇవే ఇష్టపడతారు. కాబట్టి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే నేను చిన్న వయసు నుంచే మిల్లెట్ దోశ అలవాటు చేయాలి. కొందరికి ఒకవైపు కాలి వాళ్ళు మర్చడం అలా ఇష్టం ఉంటుంది, కొందరికేమో 2 వైపులా కాలడం ఇష్టం. కాబట్టి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు చేసుకోవచ్చు. నాకేమో 2 వైపులు కాల్స్తేనే ఇష్టం అన్నమాట. మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోవచ్చండి. అంటే 2 వైపులా కాలినప్పుడు టేస్ట్ యాడ్ అయినట్టు ఉంటుంది. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుందో అరిటాకులో మిల్లెట్ దోశలో. ఈ కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్ అన్నమాట దీనికి. కొన్నిట్లో మనము పొడి చల్లుకున్నాము, కొన్ని దోశలో పొడి చల్లలేదు.